యాదృచ్ఛికం లేకుంటే కాకతాళీయమే కావచ్చు, యాదృచ్ఛికం కావచ్చు, బీజేపీ నూతన అధ్యక్షుడు కూడా మన జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు, రాయలసీమలో పర్యటిస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి వారి మాటలు వింటూ ఉన్నాను, చాలా అసలు గొప్పగా ఉన్నాయి. అసలుకి రాయలసీమ కోడిపోయింది, అన్యాయం జరిగిపోయింది అని మాట్లాడుతున్నారు. రాయలసీమకి అన్యాయం జరిగిపోయింది, వెనుకబడింది, దాన్ని ఏం చేస్తారో మాత్రం చెప్పే ప్రయత్నం చేయాలి పాపం. ఎందుకంటే కొత్తగా వచ్చారు ఆయన. కూటమి ప్రభుత్వం వేరు కాదు, బీజేపీ వేరు కాదు, రెండు ఒక్కటే. కాకపోతే ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని జనసేన బీజేపీ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం. ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందరం కూడా, అధికారంలో ఉన్నవాళ్ళు, విపక్షాల్లో ఉన్నవాళ్ళు, లేక బయట ఉన్న వాళ్ళందరూ కూడా. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీళ్ళ గురించి మాట్లాడినప్పుడు రాయలసీమ కరువు గురించి ముందు పెడుతూ, అట్లాగే దేశంలోనే రెండవ అతి తక్కువ వర్షపాతం ఉన్న జైసల్మీర్ తర్వాత అతి తక్కువ వర్షపాతం అనంతపురం జిల్లా, కానీ వీళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, తాగునీళ్ళు ఇవ్వాలి, సాగునీళ్ళు ఇవ్వాలి మాట్లాడుతూ నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు రకరకాల ట్రిబ్యునల్స్ ముందు. చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యకరంగా, బహుశా ఆయన ఏంటంటే నిన్న మాట్లాడింది మర్చిపోయి ఉంటారులని ఇప్పుడు కొత్త మాట మాట్లాడుతూ ఉంటాడు. అంటే ప్రజల జ్ఞాపక శక్తి తక్కువ ఆయన బలంగా నమ్ముతాడు చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమ కోసం నేను బనకచెర్ల ప్రాజెక్టు కడతా ఉన్నాను అని చెప్తా ఉన్నాను. పేరు బాగుందని అంటున్నాను అనుకుంటా ఉన్నా. అసలు చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకసారి మనసు పెట్టి ఆలోచించాల మొత్తం విషయం. లేదు, పోలవరం బనకచెర్ల ఇష్యూ ఇది. అక్కడి నుంచి నీళ్లు తెచ్చి గోదావరి నుంచి ఇక్కడ పడేస్తామని ఆల్రెడీ అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. మా కోసం ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న ప్రాజెక్టులు మీరు పూర్తి చేసే ఉద్దేశం లేదు మీ దగ్గర. ఇప్పటికే హంద్రీనీవా 2 దశలు పూర్తి అయినాయి, 3-4 దశలు ఉన్నాయి. మీరు వేగంగా నీళ్లు తీసుకుపోతాయని లైనింగ్ కూడా చేస్తూ ఉన్నారు. మా జిల్లా వాళ్ళు వద్దన్న, ఏ జిల్లాలో అయినా సరే లైనింగ్ చేయడం వల్ల ప్రయోజనం లేదు. మేమందరం అరుస్తూ ఉన్నాం, ప్రజలంతా దాన్ని పెద్దగా చేయండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు 10,000 కాకుంటే 13,000 క్యూసెక్కులు పోయే విధంగా ప్లాన్ చేయండి అని మనం మాట్లాడుతూ ఉన్నాం. మీరు వినే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. అనంతపురం జిల్లాలో ఎంత సాగుకు యోగ్యమైన భూమి ఉందో మీకు తెలుసా సీఎం గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వివిధ రాయలసీమ జిల్లాల్లో ఎంత ఉందో తెలుసా మీకు? ఏమైనా తెలిసి ఉంటుందే అనుకుంటా ఉన్నాను, బహుశా మర్చిపోయి ఉండే ప్రయత్నం చేస్తారు మీరు. మరి ఇప్పుడు రెండు ఫేజుల్లో 2 దశల్లో పూర్తయిన తర్వాత ఆ 2 దశల్లో దాదాపు 3 లక్షల పైచిలుకు భూమి సాగు కావాలి కదా. సాగైందా? అప్పుడెప్పుడో తగిన పిల్లకాలువలు మినహాయిస్తే మళ్ళీ మీరు ఎప్పుడైనా పిల్లకాలువలు తవ్వే ప్రయత్నం చేశారా? డిస్ట్రిబ్యూటరీ కెనాలు తవ్వకుండా ఎట్లా పొలాలకు నీళ్లు పోతాయి? లేదు స్ప్రింక్లర్లు అన్నావా? కొన్ని ఎవరికైనా స్ప్రింక్లర్లు డ్రిప్లను ఇచ్చావా? నువ్వు ఎక్కడైనా కానీ ఐడెంటిఫై చేసావా? ఊరికే ఒక స్లోగన్ లాగా లేక మీకు అవసరమైన నినాదం లాగా మాట్లాడుతుంటే చాలా ఇబ్బందిగా ఉంది చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు. మీరు ఇంకొద్ది డబ్బులు ఖర్చు పెడితే అయిపోద్ది, దానికోసం పెద్ద సమస్యలు ఏం లేవు. 1,000 కోట్ల లోపల ఖర్చు పెడితే 100 పూర్తి అయిపోతుంది. కానీ మీరు మాట్లాడితే నేను దాన్ని తీసుకెళ్ళాను, జీడిపల్లికి తెచ్చింది మేము ఆ రోజున రాజశేఖర రెడ్డి శిష్యులు అందరూ కలిసి. మీరు ఏం మాట్లాడినా సరే హెచ్ఎల్సి కాలువ దగ్గర నుంచి కానీ లేకపోతే హంద్రీనీవాలో కానీ మీరు పనులు చేయరు. ఒక ఆరోపణ ఉంది, నేను ఎక్కడో పేపర్లు చదివా, బహుశా ఏ పేపర్ గుర్తు రావడం లేదు, కానీ ఆ పేపర్లో ఏం మాట్లాడతారంటే ఈ పనులు పూర్తిగా పిండుకోవాల్సింది ఆల్రెడీ పిండుకునేసేసారు, కేవలం 700 కోట్ల రూపాయల కంటే తక్కువ రూపాయలు ఖర్చు అవుతాయి. కానీ మీకు దాంట్లో ఉపయోగం లేదేమో పాపం.
దాని గురించి మాట్లాడరు. మరి అధికారంలో ఉన్న వాళ్ళకి కోపం వస్తుంది, మమ్మల్ని అంటారా అని. కోపంగా తెచ్చుకోవాల్సింది అనంతపురం జిల్లాకు నీళ్ళు ఇవ్వాలి, ఎకరాకి నీళ్ళు ఇవ్వాలి, చెరువులకు నీళ్ళు ఇవ్వాలని కోరిక పెంచుకోమని నేను కోరుతా ఉన్నా. మాట్లాడండి. మొత్తం డిస్ట్రిబ్యూటర్లు పూర్తి చేసి మీరు 700 కోట్ల లోపల ఖర్చు పెడితే దాదాపు 6 లక్షల ఎకరాలకు ఒరిజినల్ ప్రాజెక్ట్ ప్రకారం నీళ్ళు అందుతాయి. అది కదా రాయలసీమకి ఏమైనా మేలు చేస్తామంటే. అట్లా గాలేరు నగర్ ఒకటి ఉంది. ఇప్పటికే గాలేరు నగర్లో గండికోట, వామికొండ, సర్వరాయ సాగర్లో నీళ్ళు ఉంటా ఉన్నాయి. సెకండ్ ఫేజ్ పనులు మొదలు కావాలా, మీరు ఆపేశారు. డిస్ట్రిబ్యూటర్ పనులు కూడా చేయడం లే. ఇప్పుడు మీకు దాన్ని చేయాల్సింది 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానికి డిపిఆర్ ఇచ్చింది. హంద్రీని ఒక కనెక్టర్గా మార్చండి అని కూడా చెప్పింది. దాన్ని దాదాపు 2.5 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి రాయలసీమలో. అసలుకి హెచ్ఎల్సి, ఎల్ఎల్సీలు అంటే మనకు హెచ్ఎల్సి, ఆ కర్నూలు పక్కపోతే ఎల్ఎల్సి వస్తుంది. వీటికి ఒక 500 కోట్లు పూర్తి చేస్తే కింది ఆయకట్టు వరకు నీళ్లు పోతాయి. 500 కోట్లే. అట్లాగే కేసీ కెనాల్ అని అత్యంత పురాతనమైన కాలం ఉంటుంది ప్రాజెక్ట్ ఇక్కడ. ఇందులో సుంకేసుల అలగనూరు బ్యాలెన్స్ రిజర్వాయర్ ఉంటుంది. సుంకేసుల రిజర్వాయర్ ఒకటి, అలగనూరు ఒకటి ఉంటుంది. దీన్ని మీరు ఆధునీకరించి కరెక్ట్గా మెయింటైన్ చేసి నీళ్లు నింపితే ఇందులో ఒక 2,68,000 ఎకరాలకు సాగు అవుతుంది. ఇంకా మీరు వేదావతి, రాజోలి బండ ఇవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే రాయలసీమకు మరికొన్ని వేల ఎకరాల భూమి కూడా సాగులోకి వస్తుంది. ఇవన్నీ రాయలసీమలో ఉన్న అన్ని పెండింగ్ ప్రాజెక్టులు డిస్ట్రిబ్యూటర్లు సహా అంటే నేలకు అందేంత వరకు కూడా పనులు పూర్తి చేస్తే మీకు ఒక 7-8 వేల కోట్ల రూపాయలు ఖర్చు కావచ్చు. అంతే. 7 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాయలసీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి అయి దాదాపు ఒక 7-8 లక్షల ఎకరాల భూమికి సాగులేకి వస్తుంది, నీళ్ళు అద్దే అవకాశం ఉంది. ఇది మీకు గుర్తురాదు, దానిపైన మనసు పెట్టరు. అదేదో వాళ్ళు చెప్పినట్లు ఇందులో లాభం లేదు కదా. ఎవరికి లాభం ఉంది, ఎవరికి లాభం లేదు మీరే ఆలోచించుకొని కోరుతారా. ఈ పనులు పూర్తి చేస్తే రాయలసీమ ప్రాంతానికి లాభం ఉంటుంది. కాలువలో, పెద్ద కాలువలో నీళ్లు బరాబరా తీసుకుపోతే రాయలసీమకి ఉపయోగం లేదు. ఎగ్జాంపుల్ అనంతపురం జిల్లా దాదాపు 23-24 లక్షల ఎకరాలు సాగుకు యోగ్యమైన భూమి ఉంది. మళ్ళీ ఆ భూమికి నీళ్ళు వస్తే కదా మాకేమైనా ఉపయోగపడేది. హెచ్ఎల్సి తన పూర్తి సామర్థ్యంతో ముందుకు వచ్చిపోతే కదా మా చెరువు కాలువ వరకు పోయేది. సల్కం చెరువుకి, పుట్లూరికి ఆ పైకి కూడా పోయి నీళ్ళు ఇచ్చేది. ఇంకా మిగిలితే పులివెందులకు కూడా ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు. ఈ మధ్య ఇవ్వడం లేదనుకో. కనుక మీరు ఒక కపట నాటకం ఆడుతూ ఉంటారు. అంటే దొంగ కన్నీరు కారుస్తూ ఉంటారు రాయలసీమ మీద. మీరు బనకచెర్ల నుంచి మాకు నీళ్ళు తెస్తారా? ఇంతకంటే అసలుకి ఏదైనా ఒక మాట ఉందా దీనికంటే? మీరు ఎంత అన్యాయం మాట, ఎంత ద్రోహచింతంతో మాట్లాడుతూ ఉంటారు. ఎవరికి అర్థం కాదనా? అయా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కేంద్ర క్యాబినెట్లో పోలవరం గురించి చర్చ జరిగింది. అసలు పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయాలనే దాన్ని మినహాయించుకొని మీరు తెచ్చుకున్నారు. ఎందుకు తెచ్చుకున్నారో మీకు తెలుసాలంతే, మాకు తెలియదు. కానీ ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. పిండుకున్నారని మాట్లాడుతూ ఉంటారు. పిండుతూనే ఉంటారు పాడి ఆవులాగా అన్లిమిటెడ్. కానీ వాస్తవానికి ఆ ప్రాజెక్టు పూర్తి చేయాల్సింది పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్ట్ అది. దాన్ని మీరు తెచ్చేసుకున్నారు. ఇప్పటికి కూడా పూర్తి చేయలేదు. నేను రాజశేఖర రెడ్డి గారిని గుర్తు తెచ్చుకుంటా ఉన్నాను. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఒప్పించి పోలవరాన్ని దాదాపు 45.72 మీటర్ల ఎత్తుకు దాన్ని నీటి నిల్వ సామర్థ్యానికి పర్మిషన్ తెచ్చుకున్నాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
45 మీటర్ల 72 సెంటీమీటర్ల ఎత్తులో విధంగా నీళ్ళు ఉండే విధంగా ప్లాన్ తెచ్చుకున్నాం. దాన్ని తెచ్చుకొని 48 గేట్లు సహా స్పిల్వేలు కూడా పూర్తి చేశాం మేము. మీరు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు స్పిల్వే పని కూడా పూర్తి అయిపోగొట్టేశారు. చంద్రబాబు నాయుడు గారు బహుశా మీరు మర్చిపోయి ఉంటారని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం మీరు చేయరని అనుకుంటా ఉన్నా. ఏదో ఆ పూటకి అది మాట్లాడి తప్పించుకొని పోదాం అనుకుంటుంటారు బాబు గారు. అయ్యా మీరు ఎప్పుడు అది డేట్ అది ఆగస్టు 28, 24లో కేంద్ర కేబినెట్ ఒక తీర్మానం చేసింది. అంటే మీరు అధికారంలో ఉన్నారే, మీ ఎన్డీఏ ప్రభుత్వం తీర్మానం చేసింది. ఏం చేసిందంటే 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తూ అది తీర్మానం జరిగింది. అంటే నీటి సామర్థ్యం తక్కువగా ఉండే విధంగా మీరు ఒప్పుకున్నారు. రామ్మోహన్ నాయుడు గారు మీ కేంద్ర మంత్రి ఆ మంత్రుల తీర్మాన సమావేశంలో ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడలేదంటే తెలుగుదేశం పార్టీ మీరు పోలవరం ఎత్తు తగ్గింపుకు ఒప్పుకున్నారనే ఒక నిజం, ఒక వాస్తవం. అది తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు. మరి రామ్మోహన్ నాయుడు మీద నెట్టే ప్రయత్నం చేస్తారేమో. కాదు, అతను మీ పార్టీ మనిషి, మీ పార్టీ తరఫున కేంద్ర మంత్రివర్గంలో ఉన్నవాడు తప్ప ఇంకోటి కాదన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోవడానికి వీల్లేదు. కానీ మీరు బనకచెర్ల గురించి మీరు ఏం మాట్లాడతారంటే 42 మీటర్ల ఎత్తు నుంచి బనకచెర్ల పోలవరం ప్రాజెక్టుకు నీళ్లు తరలిస్తామని ఆయన ప్రపోజ్ చేస్తాడు. మీకు ఆశ్చర్యంగా ఉంది కదా, విలేకరులకు కూడా, నాకు కూడా ఆశ్చర్యం. ఈ లెక్కలు తీసి ఆశ్చర్యం వేస్తుంది నాకు కూడా. 41.15 మీటర్ల ఎత్తులో వరకు మేము తగ్గిస్తాం అని కేంద్ర ప్రభుత్వం అంటే, ఆ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు పార్టీ అలాగా రామ్మోహన్ నాయుడు గారు ఒక మాట అడ్డం చెప్పాలి, తీర్మానం పాస్ అయిపోయింది 41.15 మీటర్లకి. కానీ చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ చెప్తాడు, ఆఖరికి ఏం చెప్తాడంటే నేను 42 మీటర్ల ఎత్తుని తరలిస్తాయని ఆయన ఒక ప్రపోజల్ పెట్టాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం పేపర్లలో, విపరీతంగా పేపర్లు మోసపోయినట్లు మాట్లాడినట్లు రకరకాలు వింటూ ఉంటాం. పాపం అతను ఏమంటాడంటే అక్కడ ఒక పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ డైరెక్టర్ ఉన్నాడు ఒక ఆయన, మన్నూజీ ఉపాధ్యాయ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కేంద్ర జలశక్తి శాఖకు సంబంధించిన మనిషి. అతను ఏమంటాడంటే మన మాదిరి ఆశ్చర్యపెడుతున్నాడు. అక్కడికి 41.15 మీటర్ల నుంచి నీళ్లు తీసుకుంటే 7.2 ల్యాక్ అంటే 7.2 ల్యాక్ ఏకర్స్కి నీళ్ళు ఇవ్వడం కష్టమవుతుంది. మీరు 42 అడుగుల నుంచి మీటర్ల నుంచి ఎట్లా తీసుకొస్తారు మీరు 42 మీటర్స్కి ఎట్లా? కానీ ఇక్కడ సామర్థ్యమే 41.15 అయినప్పుడు 42కి మీరు ఏ విధంగా ప్రపోజల్ చేస్తారు అని ఆయన ఒక చక్కటి లెటర్ పంపించారు. కావాలంటే 14 పేజీలు ఉంటుంది, పంపిస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకటి పంపిస్తుందండి నాకు. ఇవన్నీ ఏమర్థమవుతుంది? మీకు బనకచెర్ల మీద ప్రేమ లేదు, రాయలసీమ మీద అంతకన్నా ప్రేమ లేదు. రాయలసీమ నీటి మీద మీకు ప్రేమ ఉంటే కేవలం 7-8 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గాలేరు నగరి, హంద్రీనీవా, హెచ్ఎల్సి, ఎల్ఎల్సి అట్లాగే మన కేసీ కెనాల్ కింద అనేక ప్రాజెక్టులతో కలిపి పూర్తి అవుతాయి. పూర్తి అయి దాదాపు ఒక 7-8 లక్షల ఎకరాలకి నీళ్ళు వచ్చే విధంగా దాదాపు 10 లక్షల లోపల ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఖర్చు పెట్టండి, మీకు మనసు రాదు. అదే మొన్న ఎవరో కార్టూన్ కూడా వేశారు, ఎక్కడో చూశాను. దాంట్లో పిండడానికి ఏమి లేదు, ఒట్టిపోయిన ఆవునేసి పిండుతారు, దానికి రాదు కూడా వదిలేస్తారు దాని అంతే. మీరు పోలవరం గురించి జగన్మోహన్ గురించి మాట్లాడడానికి మీకు ఏమాత్రం కూడా అర్హత లేదు. ఎందుకంటే దాదాపు స్పిల్వేలన్నీ పూర్తి చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్ని స్పిల్వేలంటే దాదాపు ఎత్తు తగ్గకుండా 48 గేట్లుతో సహా స్పిల్వేని పూర్తి చేశారు. మీరు డేట్లు ఇస్తా వస్తారు మాకు 2 ఏళ్ళు అయిపోగొడతా, 3 ఏళ్ళు అయిపోగొడతా అని. కానీ మీ బనకచెర్ల ప్రాజెక్టు ఏందో మాకు చాలా అనుమానాలు కాదు, భయాలు ఉన్నాయి. కేవలం మా పేరు చెప్పి మీరు దీన్ని 81,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది ఆయన లెక్క ప్రకారం. బహుశా పైసలు లెక్కేస్తే
81,900 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది. 7,000 కోట్లు ఖర్చు పెడితే రాయలసీమలో అన్ని ప్రాజెక్టులు పూర్తయి, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తయిపోతాయి. అట్లాగే మన హంద్రి నీవాని 13,000 14,000 పెంచితే తక్కువ కాలంలో ఎక్కువ నీళ్ళు డ్రా చేసుకొని మనం తీసుకెళ్తాం. లిఫ్ట్ ఇరిగేషన్లో 2-3 మోటార్లు పనిచేస్తేనే ఇప్పుడు ఉన్నది పనిచేయదు. కానీ అది భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని 10 మోటార్లు పెట్టాం మేము. మీరు దాన్ని ఎక్స్టెండ్ చేయాల్సింది పోయి దానికి రాతి కడ్డం కట్టాం, దానికి ఏదో సైడ్ వాల్ కట్టామని మాట్లాడుతూ ఉంటారు. కనుక మీరు దయచేసి మీరు మమ్మల్ని బ్లఫ్ చేసే విధంగా మాత్రం చెప్పేది, మమ్మల్ని మోసగించే ప్రయత్నం వద్దు. రాయలసీమ వాళ్ళం చాలా బాధపడతా ఉన్నాం. మా పొలాలు ఎండిపోతూ ఉంటాయి. ఈసారి వానలు సరిగ్గా రాలే, మాకు ఇంకా మా పంటలు మా చేతికి ఏం రావు. బాయిల కింద ఉంటే వచ్చినట్లు, బాయిల్లో నీళ్ళు లేకపోతే, బోర్లలో నీళ్ళు లేకపోతే రానట్లు మాకు. కనుక మీరు రాయలసీమకి ఏదో మేలు చేస్తున్నామనే దాని మీద మీ యొక్క సొంత విషయాల్ని చక్కబెట్టుకునే కార్యక్రమాలు మానేయండి. మీకు నిజంగా మీ చేత అయితే మీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వానికి దాన్ని అంటారు కదా, ఆ సామర్థ్యం ఉంటే గతంలోనే రాజశేఖర రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం చేత ఆమోదింపజేసుకున్నట్లు పోలవరాన్ని 45 మీటర్ల 72 సెంటీమీటర్ల ఎత్తు నీటి నిల్వ సామర్థ్యంతో పోలవరాన్ని పూర్తి చేయండి. పోలవరం పూర్తయిన తర్వాత దాంట్లో వచ్చే నీళ్లు మాకు నికర జలాలుగా రాయలసీమకి ఇవ్వండి. మాకు నికర జలాలు లేవు, దాదాపు మాకున్నదంతా వరద జలాలు మాత్రమే, మిగులు జలాలు మాత్రమే. మాకు పోలవరం పూర్తయితే ఎవరి భాగం వాళ్ళకి పోయినప్పటికీ మాకు 40-50 టీఎంసీల నీళ్ళు వస్తాయి. అనంతపురం జిల్లాలో ఉన్న ఎస్టిమేటెడ్ ఎలిజిబుల్ ఇరిగేషన్ ల్యాండ్ని చూస్తే దాదాపు 100 టీఎంసీల నీళ్లు కావాల్సి వస్తుంది. ఇక్కడ 100 టీఎంసీల నీళ్ళు అనంతపురం జిల్లాకు వస్తే పంటలు పండుతాయి. వివిధ రాయలసీమ సస్యశ్యామలాగా ఉండాల్సిన కోరిక మా అందరికీ ఉంది. రాయలసీమ వాళ్ళగా కేవలం రాయలసీమ పేరు చెప్పి మీరు మీ ఉతుకుడు కార్యక్రమాన్ని ఇంకో కార్యక్రమాన్ని చేయొద్దని మేము కోరుకుంటా ఉన్నాం. చర్చించాలి. మీరు ఎట్లా చేస్తారు చాలు. మీ ప్రపోజల్ ఏమో, తీర్మానం ఏమో 41-15 మీటర్లకైతే 42 మీటర్ల నుంచి నీళ్ళు తోడుకుంటామంటే అదే విషయాన్ని ఆయన ఉపాధ్యాయ ఆయన పోలవరం అథారిటీ ఆయన ఎట్లా చేస్తావయ్యా దీన్ని అని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఎట్లా చేస్తావయ్యా నువ్వు 71.15కు 7.2 lakh ఎకరాలే సాగు కాదే 72 నీళ్ళు డ్రా చేస్తావు నువ్వు. ఇంకా అనేక అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మీరు మాట్లాడడం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి మీరు మాట్లాడరు. మొన్నటికి మొన్న తెలంగాణ వాళ్ళు ప్రపోజల్ పెట్టారు, అది 800 వెళ్తే కిందికి నుంచి నీళ్ళు కొట్టకపోతాం మేము అని మీరు మాట్లాడరు. కాబట్టి రాయలసీమ నీళ్లు గురించి మీకు మాట్లాడడానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వీటన్నిటికీ సమాధానం చెప్పండి. నేను విపక్ష నాయకులు, అధికార పక్ష నాయకులను కోరుతా ఉన్నా, మీరేం కోపాలు తెచ్చుకోబాకండి. మీకు చాలా కార్యక్రమాలు చూస్తాను, రోజు పేపర్లో చూస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున ఉపాధి మార్గాలు మీకున్నాయి. ఉపాధి మార్గాలు మీకు మీరు వెతుక్కుంటూ ఉన్నారు, రోడ్ల మీద పడి కొట్టుకుంటూ ఉన్నారు. దాని గురించి ఏదో సందర్భంలో మరీ మాట్లాడతాం ప్రత్యక్షంగానే. కానీ రాయలసీమ అనంతపురం జిల్లాకు రావాల్సిన ఈ నీళ్ల విషయం పట్ల మీరందరూ ఏకతాటితో పోయి పనులు చేయించాల. కేవలం 7-8 వేల కోట్ల రూపాయలు ఇస్తే రాయలసీమలో అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. ఆ తర్వాత 81,900 ఈ అంకెలే పెద్దగా అయిపోతూ ఉన్నాయి. 81,900 కోట్ల రూపాయల ప్రాజెక్టు గురించి మాట్లాడతాం. అసలుకి 41.15 మీటర్ల ఎత్తు నుంచి తీర్మానం చేసుకొని 42 నుంచి మీరు నీళ్ళు ఎట్లా తోరుకుంటారో మాకు చెప్పాల్సిన అవసరం ఉంది. అది కూడా కొంపదీసి ఏమన్నా వరద నీళ్ళే తవ్వి పంపిస్తారో మాకు అర్థం కావడం లేదు. కాబట్టి మీరు ఇక రాయలసీమ గురించి తక్కువ మాట్లాడండి. మీరు చివరికి మొన్ననే కేంద్ర మంత్రి ఒక ఆయన శివరాజ్ చౌహాన్ సమ్ మినిస్టర్ ఆయన చెప్తా ఉన్నాడు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ వద్దు, మాకు స్పెషల్ ప్యాకేజ్ చాలని మీరు చెప్పాడు మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అట్లాగే పోలవరం కూడా మేమే కడతామని తీసుకున్నాడు ఆయన ఆఖరికి.
అంటే పోలవరం మీద మీకు చాలా కాలంగా దృష్టి ఉంది కాబట్టి, మీ దిష్టి తగిలింది కాబట్టి ఇప్పటికి కూడా పోలవరం పూర్తి కాలేదు, రాయలసీమకి పోలవరం నీళ్ళు రాలేదు. ఆ సిస్టమ్ మొత్తం పరిశీలించండి. కృష్ణా వాటర్ ఇప్పటికీ చెప్తా ఉన్నాం, కృష్ణా వాటర్ని ఆపుకొని పోలవరం గోదావరి నీళ్ళు డైవర్షన్లో తెచ్చి కృష్ణా డెల్టాను స్థిరీకరిస్తే మిగిలిన నీళ్ళు రాయలసీమకు వస్తాయన్నది జస్ట్ పైపైన మాట్లాడుకుంటే అర్థమయ్యే భాష అది. మీకెందుకు అర్థం కాదో మాకు అర్థం కాదు. మీరు ఏదో మేము దాన్ని రాజశేఖర శిష్యులందరూ రాజశేఖర భావజాలంతో నీళ్ళ పట్ల ఉన్న ప్రేమకు చేసిన దాన్ని మీరు కొనసాగించే కార్యక్రమాన్ని మీరు అనుకుంటున్నారేమో దేనికైనా వ్యతిరేకం. మేము దేనికి వ్యతిరేకం కాదు. ఎక్కువ నీళ్ళు తీసుకోండి, ఎక్కువ ప్రాంతాలకు పంపించండి, కుప్పానికి పంపించండి, ఇంకా పైకి పంపించండి, ఎక్కడెక్కడ రాయలసీమలో ఎండిపోయే భూములు ఉంటే అంతలక్క పంపించండి. కొద్దిగా కాన్షియస్గాను అట్లాగే కొహరెంట్ ప్రాజెక్ట్ని దృష్టిలో పెట్టుకొని చేయమని కోరుతా ఉన్నాం. కనుక రాయలసీమ గురించి చంద్రబాబు నాయుడు గారు మీరు తక్కువ మాట్లాడాలి. పదే చెప్తా ఉన్నాం మీకు మేము. పాపం మాధవ్ గారు కూడా విపరీతంగా బాధపడిపోయారు. మాధవ్ గారు కూడా చాలా అన్యాయం జరిగిపోయింది. నేను మాధవ్ గారిని కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ హిమ్, కొత్తగా వచ్చిన పాపం ప్రెసిడెంట్, ఆయన స్టేట్ ప్రెసిడెంట్, మీరు వెంటనే మాకు రాజధాని శ్రీబాగ్ ఉడంబడిక అగ్రిమెంట్ ప్రకారం మాకు రాజధాని అన్నా ఇవ్వండి, లేకుంటే తరలించుకుపోయిన హైకోర్టు అన్నా ఇవ్వండి, ఇప్పించండి. అట్లా వివిధ ప్రభుత్వ కార్యాలయాలు ఒక 108 110 ఎన్నో ఉంటాయి. వీటిలో జనాభా ప్రాతిపదికన మా ప్రాంతానికి ఆ ప్రభుత్వ కార్యాలయాలు తరలించండి. అట్లాగే మా ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శాంక్షన్లు ఇప్పించండి, నీళ్ళు ఇప్పించండి, డబ్బులు ఇప్పించండి. మీరు కొట్లాడండి మీ యొక్క క్యాబినెట్లలో, లేకపోతే మీ దాంట్లో అజయ్ పాపం మీ ఎమ్మెల్యేనే బాధపడతా ఉండ మాకేం పని లేదని. అయినప్పటికీ మీరు ప్రభుత్వంలో భాగం కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. కనుక మీరు చెప్పిన మాట మేము పుస్తకాలు రాసిన రాయలసీమ డిక్లరేషన్ చేసిన రాయలసీమకు ఒరిగిందంటూ తక్కువ అసలుకైన విషయాన్ని గౌరవంగానే చెప్తూ బీజేపీ అధ్యక్షుల వారికి మీ యొక్క పలుకుబడిని ఉపయోగించి మాకు నీళ్లు తెప్పించండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలకి కట్టడి వేయమని నేను కోరుతా ఉన్నాను. అట్లాగే రాయలసీమ ప్రజలు మరింత జాగరూకతతో ఉండాలా, కాన్షియస్గా ఉండాలా. కాలువలు తవ్వడం అంటే మన భూములకు నీళ్లు పోవడం కాదు, మన పొలాలకు నీళ్లు రావాలన్న సంగతి గుర్తుపెట్టుకోవడం. దానికోసం మనం సిద్ధపడాలా, దానికి అడగడానికి సిద్ధపడాలా, నిలదీయాలా, అవసరమైతే పోరాటం కూడా కొనసాగించాలని నేను కోరుకుంటా ఉన్నా. శ్రీబాగ్ ఒడంబడిక ముగిసిన అధ్యాయం కాదు, అది ఎప్పటికీ అజరామరంగా ఉండే ఒక అగ్రిమెంట్. అది దాన్ని గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను.